17 7 చదవండి. కీర్తన 17:7 చదవండి. నీ శరణు జొచ్చిన వారిని ఆ, కొంచెం స్పష్టంగా నేను చదువుతానమ్మా. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఎవరిని ఆయన కుడి చేతి రక్షిస్తాడు? ఇది ఒక ప్రశ్న వేసుకోవాలా. ఎవరిని రక్షిస్తాడంట? వాక్యమే చెప్తుంది, నీ శరణు జొచ్చిన వారిని. అందుకే ఆడ అన్నాడు ఆయన, మహోన్నతిని చాటున నివసించడం, నివసించడం, జీవించడం, సహవాసం చేయడం, ఆయనతో కలిసి నడవడము. నివసించడం అండి, నివసించడం. ఎవరితో? అందుకే అంటే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. దేవునితో వైరము, వైరం అంటే శత్రుత్వం. ఎప్పుడు? ఎప్పుడు? ఈ లోకముతో స్నేహం చేయడం. లోకం అని అంటే దేవునితో సంబంధం లేనిది లోకం. దేవునికి లోబడంది లోకం. దేవుని ఎరగంది లోకం. దేవుని కృపను ఏమండి గుర్తించలేదు లోకం. అందుకే ఆయన లోకములో వచ్చిన గాని లోకము ఆయనను గ్రహించలేని లోకం. ఆయన కార్యాలను ఎరగలేని లోకం. ఆయన సిలువ వేయడానికి ప్రేరేపించిన లోకం. ఆ లోకముతో ఒక విశ్వాస స్నేహం చేయడం అనంటే దేవునితో తగాదా పెట్టుకోవడమే అర్థం. దేవునితో వైరాన్ని, దేవునికి విరోధంగా మనము నడవడం. అందువల్లే బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే, ప్రియమైన దేవుని ప్రధాన, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. మీరు నా తట్టు తిరగలేదు. మీరు ఏదో వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమండి, మీ దారి వేరు, మీ నడక వేరు, మీ ఆలోచన వేరు, మీ తలంపు వేరు, మీ విధానం వేరు. మీరు నన్ను వెతకలేదు గనుక, మీరు నా వైపు తిరగలేదు గనుక నేను మీ వైపు తిరగలేదు. ఒకవేళ ఒక మాట జ్ఞాపకం చేసి, దేవుడు మన వైపు తిరుగున్నా మనం ఆయన వైపు తిరిగేంత వరకు ఆయన తిరుగున్నాడని తెలియదు. మనం ఒక వ్యక్తి ఇటు మనం ఇట్టే వెళ్ళే వ్యక్తిని చూస్తున్నాం అనుకోండి, ఆ వ్యక్తి అటు పోతుంటే మనం చూస్తున్నామో లేదా అటు తెలుస్తుంది. అదిగోమ్మ నీ తోడు కోడలు వెళ్ళిపోతా ఉంది, ఆమె చూడు అన్నప్పుడు రూతు ఆమెతో నాకేం పని అండి నయోమి అన్నప్పుడు, దేవునికి మహిమ కలుగును గాక, నాకు నీ అడుగు జాడలు కావాలి కానీ నాకు ఆమె అడుగు జాడలు ఎందుకు? ఆమె వెళ్తుండేది లోకం వైపు, నువ్వు నడిచేది బెత్లెహేం వైపు. దేవుని గృహము, దేవుని రొట్టెల ఇంటికి నువ్వు నడుస్తున్నావు. శపింపబడిన స్థలంలోకి ఆమె నడుస్తుంది. ఆ అడుగులతో నాకేం పని? ఇది విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డల పక్షంగా కార్యం చేస్తాడు. అందుకే 91వ కీర్తనలో అన్నాడు, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు, నెమ్మది పొందుకునేవాడు. ఒకవేళ జ్ఞాపకం చేసుకుందాం పిల్లారా, భక్తుడైన దావీదు ఒక మాట నా డైలీ బ్రెడ్లో నేను చదువుకుంటూ ఉంటే, రెండవ సమూయేలు గ్రంథంలోకి రండి. 2వ సమూయేలు గ్రంథం 2 లేదంటే 1 రాజుల గ్రంథంలోకి వద్దాం. ఇప్పుడు మనకు అవసరమైన మాట 1 రాజుల గ్రంథం 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 29వ వాక్యంలో ఇక్కడ దావీదు సెలవిస్తున్న మాట, అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములో నుండి
నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు అన్నాడు. దావీదు యొక్క సాక్ష్యం, దావీదు యొక్క అనుభవం, దావీదు దేవునితో నడిచిన జీవితంలో పొందుకున్నటువంటి కృప ఏమన్నాడంటే, సకలమైన ఉపద్రవము అంటే అంటాడు, మరణానికి ఒక అడుగు దూరమేనయ్యా, మరణానికి నాకు ఒక్క అడుగే. దావీదు జీవితంలో ఒక కొండ శిఖరాన్ని దాటుకొని తిరుక్కొని వస్తుంటే ఆ పక్క దావీదు ఉన్నాడు, ఈ పక్క సౌలు ఉన్నాడు. జస్ట్ కలిసిపోతాడు, ఇంకా పట్టుకొని వేస్తారు. అంటే వాళ్ళు మొత్తం చుట్టేశారు. వెంటనే ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి దావీదు సౌలుతో అన్నాడు, ఫిలిస్తీన్లు వచ్చి దేశం మీద పడిపోయినారు బాబు, ముందుగా ఇతను నదులు, నువ్వు అక్కడికి రా అన్నప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. అక్కడ ఒక పేరు పెట్టాడు, భయ విముక్తి శిల అనే ఒక పేరు, సలహమ్మలకోతో అని ఒక పేరు పెట్టాడు ఆడ. అది అనుకుంటున్నాను నేను. అది భయ విముక్తి అంటే దావీదు భయముతో ఇక నా పట్టుకొని వేస్తాడనగా. కానీ దేవుడు ఎక్కడి నుంచో ఫిలిస్తీన్లు చెక్కడబడ్డారంట, ఇశ్రాయేలు రాజ్యాన్ని దొమ్మిగా బయలుదేరేసి మాట అంటాను. నీతిమంతుని, దేవుని వెంబడించేటటువంటి వ్యక్తి పక్షంగా దేవుడు అందుకే ఎక్కడెక్కడ వెతికిన దావీదును దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు. ఎందుకు అప్పగిస్తాడు ఆయన? నా చేతుల నుంచి ఎవడు మిమ్మలను అపహరించలేడు, మీరు పేరు పెట్టి పిలువబడిన వారు, నా గొర్రెలు నేను ఎరుగుదును, వాటి పేరు పెట్టి పిలుస్తానంటున్నాడు ఆయన. అయితే ఒకటి, ఈరోజు మనం ఈ వాక్యాన్ని చూసుకుంటా పోతే ఎంతైనా చెప్పుకోవచ్చు. జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనందరం ఎరగాల్సింది, దేవునితో సహవాసం తగ్గే కొద్దీ మన మీద చీకటి పెరగతా వస్తాడు. అంటే ఎండలోకి వెళ్ళే కొద్దీ నీడ దూరం అవుతుంది. బాగా అర్థం చేసుకోవాలి. ఎండను కోరుకుని వెళ్ళే కొద్దీ మనకు నీడ దూరం అవుతుంది. ఆయన్ను ఆశ్రయిస్తే, ఆయన నీడను ఉంటే ఆ వ్యక్తి విశ్రమిస్తాడు, అతడు నెమ్మది పొందుకుంటాడు. అందుకంటాడు, పచ్చిక గల చోట్ల పరుండి శాంతికరముల జలముల యొద్దకు. ఎప్పుడు ఆయన మనకు తాగు చోటుగా, ఆయన మనము నివసించేటటువంటి, ఆయన 90 కీర్తనలు అన్నాడు ఆయన, ప్రభువా తరతరములకు నీవే మాకు నివాస స్థలం, ప్రభువా తరతరములకు నీవే మాకు నివాస స్థలం అన్నాడు. ఆయన అంటాడు, నివాస స్థలము దేవుణ్ణి ఎవరు కలిగి ఉంటారు? అప్పుడప్పుడు కాదండి దేవునితో మనం సహవాసం చేయాల్సిందే, అప్పుడప్పుడు కాదు. ఆదివారము, బుధవారము, శనివారము ఆ సహవాసము అస్సలు అది రాంగ్. అది అనుదినము ఆయనతో సహవాసం. అందుకే అన్నాడు, ఎడతెగక ఉండిరి అనే మాట. నూతన నిబంధన సంఘం హల్లెలూయా ఎడతెగక సహవాసం చేశారు. ఎడతెగక ఉన్నారంట. వాడు ఎడతెగక తెంపేసుకునే కొద్దీ మనకు తెంపుకునే కొద్దీ మనకు ఇబ్బందులే, తెంపుకునే కొద్దీ మనకు అసమాధానమే, తెంపుకునే కొద్దీ మనకు రకరకాల శోధనలే. కానీ దావీదు అంటున్నాడు, సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడన్నాడు. స్తోత్రం. వస్తాయి ఉపద్రవాలు, రాని కానీ విడిపించే దేవునితో మన సహవాసాన్ని కలిగి ఉండాలి.